ప్రపంచం ఇంటర్నెట్ యుగాన్ని దాటి ఏఐ యుగంలోకి వచ్చేసింది. కంపెనీలు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా ఏఐని విస్తృతంగా వాడుతున్నారు. దీంతో డేటా వినియోగం ఊహించని వేగంతో పెరిగిపోతోంది. ఇంతటి డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల ఏర్పాటు కూడా ఊపందుకుంది. సమాచార నిల్వకు డేటా సెంటర్లు వస్తున్నాయి. మరి సమాచార మార్పిడి ఎలా జరుగుతుంది? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సమాచారం ఎలా వెళ్తుంది అంటే దీనికి సమాధానం సముద్ర లోతుల్లో కనిపించకుండా ఉండే సబ్సీ కేబుళ్లు. ఢిల్లీ ఏఐ సమిట్లో గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ఈ సబ్సీ కేబుళ్ల గురించి ప్రస్తావించారు. మరి ఏంటి ఈ సబ్సీ కేబుళ్లు? డేటా సరఫరాలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? వీటిని ఎలా ఏర్పాటు చేస్తారు? Technology brings incredible benefits, but we must ensure everyone has access to them. We're also building a vast network of subsea fiber optic cables, including 4 new systems between the US and India, as part of our America-India Connect initiative. విన్నారుగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఏం చెప్పారు? ఇంతకీ ఏంటి సీ కేబుల్స్? ఏంటి వాటి వల్ల ఉపయోగాలు? ఇప్పుడు చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నారు. ఉదాహరణకు అమెరికాలో ఉన్న బంధువులతో వీడియో కాల్ మాట్లాడతాం. యూట్యూబ్ వీడియోను సెకండ్లలో డౌన్లోడ్ చేసుకుంటాం. ఇంటర్నెట్ సౌకర్యంతో సమాచారాన్ని ఇలా ఉపయోగించటం వరకే మనకు తెలుసు. ఆ వీడియో కాల్ ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళుతుంది, వీడియో ఎలా డౌన్లోడ్ జరుగుతుంది అన్నది చాలా మందికి తెలియదు. ఈ పాత్రను పోషించేది సముద్ర గర్భంలో ఉండే సబ్సీ కేబుళ్లు. ఈ పదం కాస్త కొత్తగా ఉన్న దేశాలు, ప్రాంతాల మధ్య డేటా సరఫరా అయ్యేది ఈ సబ్సీ కేబుళ్ల ద్వారానే. ప్రపంచవ్యాప్తంగా 95% పైగా డేటా వీటి ద్వారానే బట్వాడా అవుతుంది. సాగర గర్భంలో ఓ గొలుసులాగా వేల కిలోమీటర్లు విస్తరించిన ఈ కేబుళ్లు ఖండాలు, దేశాలు, నగరాలను అనుసంధానిస్తున్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాల ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డేటా మార్పిడి జరుగుతుందని చాలా మంది భావన. అయితే ఉపగ్రహాలు భారీ స్థాయిలో సమాచార ప్రవాహాన్ని నిర్వహించలేవు. పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రసార సమయంలో సిగ్నళ్లు, డేటా బలహీనపడటం వంటి ఇబ్బందులు వస్తాయి. అంతరిక్ష మార్గంలో పెద్ద మొత్తంలో డేటాను పంపాలంటే ఖర్చు భారీగా పెరుగుతుంది. ఈ ఖర్చు సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఉపయోగించే సాధనమే సబ్సీ కేబుల్. ఈ సబ్సీ కేబుల్లో లేటెన్సీ మిల్లీ సెకన్లలో ఉండగా ఉపగ్రహాల్లో అది ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం ఎంత పెరుగుతూ ఉంటే సబ్సీ కేబుళ్లు అవసరం అంత పెరుగుతూ ఉంటుంది. ఏఐ రాక తర్వాత యావత్ ప్రపంచంలో ఆ అవసరం నిజంగానే పెరిగింది కూడా. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కోట్లాది మంది ప్రజల చేతుల్లోని స్మార్ట్ ఫోన్ల ద్వారానే చూసేది స్క్రీన్ పై వీడియో మాత్రమే. కానీ ఆ వీడియో వెనుక వేల కిలోమీటర్ల సముద్ర గర్భ ప్రయాణం దాగి ఉంది. ఈ మేరకు సబ్సీ కేబుళ్లు కూడా ఆ స్థాయిలో కావలసిన అవసరం ఏర్పడింది. దీంతో దిగ్గజ కంపెనీలు కొత్త లైన్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఢిల్లీలో ఏఐ సదస్సులో పాల్గొన్న గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. సుందర్ పిచాయ్ చెప్పిన దాని ప్రకారం భారత్, అమెరికా మధ్య కనెక్టివిటీలో భాగంగా కొత్త సబ్సీ కేబుల్ రూట్లు, ఫైబర్ ఆప్టిక్ రూట్లు, అంతర్జాతీయ ల్యాండింగ్ స్టేషన్లు అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం గూగుల్ 5 ఏళ్లలో $15 బిలియన్ వెచ్చించనుంది. దీనివల్ల భారత్, అమెరికాతో పాటు దక్షిణార్ధగోళంలోని ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ కూడా అనుసంధానత పెరుగుతుంది. నెట్వర్క్ రీచ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్ నుంచి సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు 3 సబ్సీ రూట్లు ఏర్పాటు చేస్తారు. అమెరికా, భారత్ మధ్య దక్షిణార్ధగోళంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ 4 స్ట్రాటజిక్ ఫైబర్ ఆప్టిక్ రూట్లు ఏర్పాటు చేస్తారు. ముంబై, చెన్నైలో ఉన్న ల్యాండింగ్ పాయింట్లపైనే ఆధారపడకుండా విశాఖపట్నంలో సబ్సీ గేట్వే ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ తో దీన్ని అనుసంధానిస్తారు. గూగుల్ విశాఖను డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఎంపిక చేయడానికి కారణం అక్కడ సముద్రం ఉండటం ప్రధాన కారణం. వాట్ ఈస్ డ్రైవింగ్ ఇండియా అండి? ఈ డిజిటల్ పేమెంట్స్ కానీ, ఈ డిజిటల్ ఎకానమీ కానీ
ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పీడప్ చేస్తాక కానీ ఏఏ ల్యాబ్స్ ఫంక్షన్ అవుతాక కానీ రేపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అవ్వాలన్నా కూడా ఈ అన్నిటికీ కీలకం ఈ సబ్సీ కేబుల్స్ అండ్ ద ఏ ఇన్వెస్ట్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ విశాఖపట్నం అండి. కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి విశాఖపట్నంలో ఏఐ హబ్స్లో జరుగుతుందండి. సో దిస్ ఈస్ ఏ మోస్ట్ వెల్కమ్ థింగ్. దీనికి నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ హాలిడే కూడా ఇచ్చారు, 20-year ట్యాక్స్ హాలిడే. దానివల్ల మరిన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇది విశాఖపట్నం ప్రజలకు ఎలా ఉపయోగం అంటే విశాఖపట్నం విల్ బికమ్ ద డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ద ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండి. ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న రెవల్యూషన్ అంతా కూడా ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ వైజాగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవుతుందో ద ఎకనామిక్ బెనిఫిట్స్ విల్ ఆల్మోస్ట్ ఫ్లో టు ద పీపుల్ అండి. అంటే ప్రపంచంలో ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ రీసెర్చ్ విల్ హ్యాపన్ ఫ్రమ్ విశాఖపట్నం. దీనివల్ల ఏఐ పెరుగుతున్న వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్కి హెల్ప్ఫుల్ అండి. ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇట్ విల్ ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇట్ విల్ ఇంప్రూవ్ ద రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో R&D సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరిన్ని ఐటీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సంస్థలు కూడా వచ్చేలాగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్ కూడా ఈ ప్రాంతం నుంచి జరిగే అవకాశం ఉంది. సో ద డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా will start from Andhra Pradesh and Visakhapatnam. The subsea cables that are being laid now by Google and the investments being made by Google, Facebook, Meta, Reliance, all of this will transform Andhra Pradesh and Visakhapatnam into a great economic hub. గూగుల్ సహా అంతర్జాతీయ టెక్ కంపెనీలు కొత్త సబ్సీ కేబుళ్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అది చాలా కష్టమైన ప్రక్రియ. సముద్రంలో ప్రతికూల వాతావరణం సహా అనేక ఆటుపోట్లు తట్టుకుంటూ వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక నౌకల ద్వారా మాత్రమే వీటిని చేయడం సాధ్యం. దీన్ని నౌకలో లోడ్ చేయడానికి 4 వారాల సమయం పడుతుంది. తీర ప్రాంతం నుంచి ఈ నౌక కేబుల్ను వేసుకుంటూ వెళుతుంది. అక్కడ కేబుల్ను వేయటానికి నాగలి లాంటి సాధనాన్ని వాడతారు. సముద్రంలో పర్వతాలు, లోయలు, శిలలు, పగడపు దిబ్బలు, భూఫలకాలకు సంబంధించి ఫాస్ట్ లైన్స్ ఉంటాయి. వీటిని అధిగమించి కేబుళ్లను వేయటానికి చాలా ప్రణాళిక అవసరం. అలాగే నౌకల లంగర్లు, మత్స్యకారుల పడవల వల్ల దెబ్బతినని ప్రాంతంలోనే వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సబ్సీ కేబుళ్లకు సొరచేపల ముప్పు కూడా ఉంటుంది. వీటిని అవి కొరికేస్తూ ఉండటంతో గూగుల్ వంటి కంపెనీలు షార్క్ ప్రూఫ్ ఫైర్ కేబుళ్లతో తమ కేబుళ్లను మెరుగుపరుచుకుంటున్నాయి. ఇక సాగర కేబుళ్లకు గూఢచర్య ముప్పు కూడా ఉంటుంది. విద్రోహ చర్యల వల్ల ఒక్కోసారి ఇవి తెగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఫిషింగ్ ట్రాలర్స్, యాంకర్ల వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. సముద్ర లోతుల్లోని పీడనాన్ని ఈ కేబుళ్లు తట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ అధిగమించేందుకు అధునాతన సాంకేతికత అవసరం. సబ్సీ కేబుళ్లను ఇప్పుడు ఇంటర్నెట్ బట్వాడా కోసం వేస్తున్న 168 ఏళ్లుగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. 1858లో తొలి ట్రాన్స్ అట్లాంటిక్ కేబుల్ను టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ కోసం వేశారు. దీని ద్వారా న్యూ ఫౌండ్లాండ్ను ఐర్లాండ్తో అనుసంధానించారు. అయితే ఆ కనెక్షన్ సిగ్నల్ క్షీణించటం ప్రారంభించింది. సంకేతాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ఇంజనీర్లు వోల్టేజీని పెంచినప్పుడు కేబుళ్లు కాలిపోయాయి. ఇలా కొన్నేళ్లలో మరో 2 కేబుళ్లు దెబ్బతిన్నాయి. చివరకు ఈ సమస్యను పరిష్కరించడానికి 1865లో మరో కేబుల్ వేశారు. 1866లో స్థిరమైన కనెక్షన్ ఏర్పాటు చేయగలిగారు. ప్రస్తుతం సబ్సీ కేబుళ్లకు ప్రతి 50 నుంచి 80 కిలోమీటర్లకు ఒక రిపీటర్ ఏర్పాటు చేస్తున్నారు. అవి సిగ్నల్ బలాన్ని పెంచడంతో పాటు 1000 కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తాయి. ఈ కేబుళ్లు ప్రతి సెకనుకు 200 టెరాబిట్స్ డేటాను సరఫరా చేయగలవు. ఇంత వేగం వెంట్రుక మందం కలిగిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక కేబుల్ ఎంత పెద్దగా ఉన్నా అందులో డేటాను చేరవేసే ఫైబర్ ఆప్టిక్ వెంట్రుక పరిమాణంలోనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఓ విప్లవం అనుకుంటే ఏఐ దాన్ని మించిన మహా విప్లవంగా మారిపోయింది. దీనికి భారీగా డేటా అవసరం. ఆ డేటా సరఫరాకు అదే స్థాయిలో సబ్సీ కేబుళ్లు కూడా అవసరం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వీటి తయారీ ఊపందుకొని ఆ మేరకు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయి. సాంకేతికత ఏఐతోనే ఆగిపోయేలా లేదు. దాన్ని మించినది వచ్చినా రావచ్చు. యుద్ధ సమయాల్లో ఈ సబ్సీ కేబుళ్లు వ్యూహాత్మక ఆస్తులుగా మారతాయి. ఇవి దెబ్బతింటే దేశాల మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సబ్సీ కేబుళ్లది భవిష్యత్తులో ఇక కీలక పాత్రే.